పౌలు రోమీలకు రాస్తున్నటువంటి ఈ పత్రికను మనము సుమారుగా 3 నెలలు ధ్యానిస్తూ వచ్చాం. 2వ అధ్యాయము చివరిలో ఉన్నాం మనం. ఎందుకు ఈ పత్రికను రాస్తున్నాడో, ఎవరి కోసము ఈ పత్రికను ఉద్దేశించి రాస్తున్నాడో, ఆ దినాలలో రోమా పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఇవన్నీ కూడా మనము గుర్తించాం. గత దినాలు మనం వీటన్నిటిని కూడా పరిశీలించాం. పౌలు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ పాపము అన్నటువంటి విషయం క్రింద చిక్కుబడి ఉన్నారని, కాబట్టి దేవుడు వాళ్ళని విడిపించాలి అని అంటే సువార్త అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయన యొక్క ప్రత్యక్షతను బయలుపరచాలని మనకి మొదటి అధ్యాయంలో బోధించాడు. కాబట్టి ఈ సువార్త అన్నటువంటిది దానిలో దేవుని యొక్క నీతి బయలుపరచబడతా ఉన్నదని, అయితే సువార్త యొక్క అవసరము ఎందుకు వచ్చిందంటే లోకమంతా కూడా పాపంలో బంధించబడి ఉన్నారని నిరూపిస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కరిని తీసుకుంటున్నాడు అనమాట. మనము గత వారాలు జ్ఞాపకం చేసుకున్నట్లు అన్యజనులందరూ పాపంలో ఎలాగ బడ్డారో తెలిపాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కొంతమంది పాపంలో ఎలా బంధించబడ్డారో అది కూడా తెలిపాడు. యూదులు ఇప్పుడు ఎలాగా పాపంలో బంధించబడుతున్నారో అది కూడా తెలుపుతున్నాడు అనమాట. అదే మనము ఈ 2వ అధ్యాయము సుమారుగా 17వ వచనం నుంచి మనము గత వారము ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు చూసాం. మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి అన్యజనుల గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. 2వ అధ్యాయము ప్రారంభంలో దేవుడు అంటే కొద్దిగా భయం ఉన్నటువంటి వ్యక్తులు, వారు అన్యజనులు కానివ్వండి లేకపోతే యూదులు కానివ్వండి, దేవుడు అంటే భయం ఉన్నటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావించడం మొదలుపెట్టాడు. 2:17 నుంచి మాత్రం ప్రత్యేకించి యూదులని ప్రస్తావించడం మొదలుపెట్టినట్లు మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి ఈ వచనాలని మరలా ఒకసారి మనం చదువుకుంటే మనకి మంచిది. కాబట్టి 2వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను మీకు చదివి వినిపిస్తాను. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళంతా కూడా మీ బైబిల్ తెరచి ఫాలో అయితే బాగుంటుంది. స్క్రీన్ మీద కూడా నేను మీకు షేర్ చేసి చూపిస్తున్నాను. ఒక నిమిషం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రముందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపు వాడును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకుని నీవు గుళ్లను దోచెదవా? ఇక్కడ వరకు మనము చూసాం. ఈ 6 వచనాలలో పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను యూదుడిని అని నువ్వు గొప్పగా భావిస్తున్నావు, యూదా మతములో కానీ యూదా నమ్మకాలలో కానీ నిష్ణాతుడువు కాబట్టి, ఆ మతములో పుట్టి ఆ ఆలోచనలు కలిగిన వాడవై నేను చాలా గొప్పవాడిని అనుకుంటా ఉన్నావు. ఆ గొప్పతనాలన్నీ కూడా లెక్కించాడు, వర్ణించాడు. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తా ఉన్నావు, నువ్వు ఇతరుల కంటే గొప్పవాడిని ఆలోచిస్తా ఉన్నావు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడైనటువంటి పనులు నీవు కూడా వాటిని చేస్తా ఉన్నావు. సరికానటువంటి పనులు, తప్పు పనులు నీవు కూడా చేస్తా ఉన్నావు. కాబట్టి వారిని ఏ విషయంలో నువ్వు ఖండిస్తున్నావో అవే విషయాలను నువ్వు కూడా చేస్తా ఉన్నావు అని పౌలు ఈ 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి. 23వ వచనం నుంచి ఈరోజు మనం తీసుకుని పోయేటువంటి లేఖన భాగాలు.
ధర్మశాస్త్రమందు ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును, గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అటివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి ఈ స్పష్టతని పౌలు ఇప్పుడు ఇక్కడ వారికి ఇస్తా ఉన్నాడు అనమాట. ఈ లేఖన భాగాలను మనం పరిశీలించడానికని ప్రయత్నం చేద్దాం. పౌలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యూదులకి చెప్తున్నటువంటి విషయాలు మనము మూడుగా పరిగణించవచ్చండి. మూడు విషయాలని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు యూదులకి. లేకపోతే మూడు విషయాలలో తమ పైన తమకి గర్వం అన్నమాట. మొట్టమొదటి విషయం ఏంటంటే వారు యూదులు అని, అబ్రహాం యొక్క సంతానం అని వారికి గర్వము. వారి యొక్క హెరిటేజ్ అని అంటాం కదా, లేక వారి యొక్క వారసత్వము అని అంటాం కదా, వాటి గురించి వారికి గర్వం ఎక్కువ అన్నమాట. మేము అబ్రహాం యొక్క సంతానము అని అనుకుంటా ఉంటారు వాళ్ళు. అది 17వ వచనము నుంచి 22వ వచనం వరకు మనకి పౌలు డీల్ చేసినట్టు చూస్తా ఉన్నాం. హెరిటేజ్ అని మనం దీన్ని అనుకోవచ్చు. ఇది మా వంశానికి సంబంధించినది, మా జాతికి సంబంధించినది అన్నటువంటి గర్వము వారిలో ఉంటుంది. రెండవది, అబ్రహాము తర్వాత వారికి వచ్చినటువంటిది ఏంటంటే సున్నతి, సర్కంసిషన్. దాని గురించి పౌలు మూడో విషయంగా మనకి తెలుపుతాడు, ఆఖరిలో మనకి తెలుపుతాడు. రెండవది సర్కంసిషన్. మూడవది ఏంటంటే ఈ సున్నతి తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే ధర్మశాస్త్రము. కాబట్టి ఈ ధర్మశాస్త్రము గురించి కూడా వారికి గర్వం ఉంటుందన్నమాట. మేము యూదులము, సున్నతి అనేటువంటి ఈ యొక్క క్రమము మాకున్నది, ప్రపంచంలో ఇంకెవరికి లేనటువంటి ఈ క్రమము. ధర్మశాస్త్రం అన్నటువంటిది దేవోక్తులు అన్నవి మావి అన్నటువంటి ఈ మూడు విషయాలలో సహజంగా గర్వము చెందుతూ ఉంటారు యూదులు. కాబట్టి పౌలు ఈ మూడు విషయాలని తీసుకుంటాడనమాట. 17 నుంచి 23 వచనం వరకు హెరిటేజ్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వు నీ జాతిలో నీకు ఒక కారణమైనటువంటి విషయం ఏంటంటే నీ ధర్మశాస్త్రము. ఎందుకంటే దేవోక్తులు మావి అన్నటువంటి గర్వం వరకు ఉంటుంది. 3వ అధ్యాయం ప్రారంభంలో మీరు తర్వాత చూస్తారు, మనం చదివినప్పుడు. వీ హ్యావ్ ద లా, వీ హ్యావ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. వాక్యమును యాకోబుకు తెలియజేసెను అన్నటువంటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు వాక్యాన్ని, తన కట్టడలను ఈ ప్రజలకు తెలపడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దే ఆర్ పెక్యూలియర్ పీపుల్, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు యూదులు. ధర్మశాస్త్రాన్ని వారు సంపాదించుకున్నారు కాబట్టి, వారికి ప్రత్యక్షపరచబడింది కాబట్టి. అందుకనే ధర్మశాస్త్రమందు వారు అతిశయిస్తా ఉన్నారనమాట. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు అని అంటున్నాడు. ధర్మశాస్త్రమందు అతిశయించడం తప్పేమీ కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రము చాలా విశేషమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది. కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ కీర్తన 7వ వచనము, ఎవరైనా తీసిన వారు త్వరగా చదవండి. 19వ కీర్తన 7వ వచనము. దావీదు అక్కడ ఏమన్నాడు చూడండి ధర్మశాస్త్రం గురించి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. కాబట్టి అక్కడ ఏమంటున్నాడో చూడండి. అక్కడ ఇంకా మనం క్రిందకి వెళ్తే ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును అని మనకి చెప్తా ఉన్నాడు అనమాట. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు అనమాట. యథార్థమైనది,
ప్రాణమును తెప్పరిల్ల చేసేటువంటిది, నమ్మదగినది, జ్ఞానము పుట్టించేది, హృదయమును సంతోషపరిచేది, నిర్మలమైనది, కనులకు వెలుగునిచ్చేది, పవిత్రమైనది, నిత్యము నిలిచేది, సత్యమైనవి, న్యాయమైనవి అని అంటూ ఆయన ఆ వచనాలన్నీ కూడా మీరు 7వ వచనం నుంచి చదువుతూ క్రిందకు వెళ్తా ఉంటే దేవుని యొక్క ధర్మశాస్త్రములో, దేవుని యొక్క శాసనములలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనకి చూపిస్తా ఉన్నాయన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ద లా ఆఫ్ ద లార్డ్ ఇస్ పర్ఫెక్ట్. అది సంపూర్ణమైనది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. లేవియ కాండం 18వ అధ్యాయం 5వ వచనంలో మోషే ఏమన్నాడు చూడండి ధర్మశాస్త్రం గురించి. లేవియ కాండము 18వ అధ్యాయము 5వ వచనంలో మోషే ఏమన్నాడో కూడా చూడండి ఒకసారి. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. వాటి వలన బ్రతుకును అని అంటున్నాడు అనమాట. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ అన్నటువంటి మాటలు, నా కట్టడలను నా విధులను మీరు గైకొనండి, వాటి వలన మీరు బ్రతుకుతారు, యు విల్ లివ్ అని అంటున్నాడు అనమాట దేవుడు అక్కడ. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రాణమును తెప్పరెల్ల చేసేటువంటిదే కాదు, కానీ ధర్మశాస్త్రం అనేటువంటిది జీవమునిచ్చేది అని కూడా మనకి వాక్యము బోధపరుస్తా ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది ఇది ఏదో మనము పురాతనమైనటువంటిది, మనకు వర్తించేటువంటిది కాదు, ఇది పెద్ద విశేషమైనటువంటిది కాదు అని అనుకోవడానికి వీలు లేదు సుమి. ధర్మశాస్త్రము చాలా పెక్యులియర్. ధర్మశాస్త్రం అనేటువంటిది చాలా పవిత్రమైనది, ప్రత్యేకపరచబడినది, దేవుడు అనుగ్రహించినది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ పౌలు వాళ్ళకి రాస్తూ అంటాడనమాట, ధర్మశాస్త్రము అసలు ఎలా వచ్చింది అని కనుక మీరు ఆలోచిస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం ఎందుకు? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? అయితే ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అని రాస్తున్నాడు అనమాట. అంటే ఈ దేవదూతలు నియమించారంట ధర్మశాస్త్రాన్ని. ఆర్డైన్డ్ బై ది ఏంజల్స్ అని రాస్తాడు. మీరు ఇదే మాటని ఆర్డైన్డ్ త్రూ ఏంజల్స్ అనేటువంటి మాటని అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు దీనిని గమనించగలరు. దేవదూతల ద్వారా ఇవ్వబడినదంట. అపోస్తుల కార్యాల్లో రెఫరెన్స్ అక్కర్లేదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూస్తే మనకి కొంచెం కాంటెక్స్ట్ ఎక్కువ అర్థమవుతుంది. దేవదూతల ద్వారా నియమించబడినది అంటే ఏంటి అని మనం కనుక ఆలోచిస్తే హెబ్రీ 2:2 చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అని రాస్తా ఉన్నాడు అనమాట. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటి? మోషేకి ఈ మాటలు దేవదూతల ద్వారా తెలపబడ్డాయి అనమాట. ఆర్డైన్డ్ త్రూ ఏంజల్స్. దేవుడు ఈ మాటలని దేవదూతల ద్వారా తెలిపాడు. దేవదూతలు ప్రత్యక్షమై మోషేకి ఈ మాటలను తెలిపినట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సీల్డ్, గివెన్ త్రూ ది ఏంజల్స్. ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి మోషేకి ఇచ్చాడు అనమాట. ఈ మోషే ఈ ధర్మశాస్త్రాన్ని దేవదూతల ద్వారా పొందాడు. దేవదూతలకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చాయి ఈ మాటలు. కాబట్టి దేవుని యొక్క సందేశాన్ని దేవుని దగ్గర నుంచి దేవదూతలు తీసుకుని మోషేకి వివరించినప్పుడు మోషే అనేటువంటి ఈ మధ్యవర్తి ఇశ్రాయేలీలందరికీ ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము. కాబట్టి ఎలా ప్రాపగేట్ అవుతూ వచ్చిందో చూడండి ధర్మశాస్త్రము. అందుకనే ధర్మశాస్త్రం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ధర్మశాస్త్రాన్ని గతంలో మనం చూసినట్లు ఈ ధర్మశాస్త్రము వలన పాపం అనేది ఏంటో మనకి తెలుస్తా ఉన్నది. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మనకి బాలశిక్షకుడుగా ఉన్నది అని కూడా మనకి పౌలు తెలుపుతా ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రము వలన దేవుని యొక్క చిత్తం ఏంటో మనకి బయలుపరచబడతా ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రము ప్రత్యేకమైనది. దానిలో అతిశయించడం తప్పు కాదు, కానీ ఈ అతిశయిస్తున్నటువంటి ఈ యూదులు దానిని పాటిస్తే బాగుంటుందన్నమాట. కానీ అతిశయిస్తున్నటువంటి ఈ చాలా మంది యూదులు ఏం చేస్తున్నారంటే అతిశయిస్తూ ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారన్నమాట. అంటే వాళ్ళు దానిని పాటించట్లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, అతిశయిస్తున్నారు కానీ పాటించట్లేదు. కాబట్టి ఏమవుతా ఉంది? అతిశయిస్తున్నారు,
ఒకవైపు ఏమేం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం అనేటువంటిది ఎంత తీయనిదో తెలుసా, అది క్రొవ్విన మెదడులాగా రుచికరమైనటువంటిది, అది తేనె కంటే తీయనైనటువంటిది, అది అమృతంతో సమానము, అది ఇంత అద్భుతంగా ఉంటుంది, అది అంత అద్భుతంగా ఉంటుంది, జీవాన్ని ఇస్తుంది, మనిషి యొక్క జీవితాన్ని పొడిగింపజేస్తుంది, దేవునికి మనిషికి మధ్యన ఉన్నటువంటి దారి అది అని రకరకాలుగా మంచి మంచి మాటలు చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తులు తీరా దానిని నెరవేర్చే విషయానికి వచ్చేసరికి దానిలో ఉన్నటువంటి ఒక విషయాన్ని కూడా పాటించట్లేదు. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇంత బాగా చెప్తూ ఉన్నటువంటి ఒక మనిషి, ధర్మశాస్త్రం ఇంత మంచిది అని చెప్తున్నటువంటి మనిషి, దానిలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను పాటించకపోతే దానిలో అర్థం ఏంటి? అయితే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు ఏది నిజమైనవి కావు అని అతను నమ్ముతూ ఉండొచ్చు. అంతే కదా, ఇంత మంచిది అని చెప్తున్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాటించట్లేదంటే అతను ఆ ధర్మశాస్త్రము మంచిదని నమ్మట్లేదు. ఆ ధర్మశాస్త్రం గురించి ఊరికే చెప్తున్నాడే తప్ప హృదయంలో అతనికి ఆ భావన లేదు. అదైనా అయి ఉండాలి. లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా అబద్ధాలే, వాటి వల్ల నాకేమీ జరగదు అన్నటువంటి ధైర్యం అన్నా ఉండాలి. కాబట్టి ఈ రెండు భావనలు కూడా వాటి యొక్క మీనింగ్ ఏంటి, వాటి యొక్క అర్థం ఏంటి? అల్టిమేట్లీ ధర్మశాస్త్రము నువ్వు చెప్పుతున్నట్లు మంచిది కాదు అని నువ్వు నీ ప్రవర్తన ద్వారా చూపిస్తున్నావు అనమాట. ధర్మశాస్త్రము నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినది కాదు అని అనుకుంటున్నావు అనమాట. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పర్యవసనాలు నాకేమి రావు అని అనుకుంటూ ఆ ధైర్యంతో నువ్వు పనులు చేస్తా ఉన్నావు అనమాట. కాబట్టి ఏ రీతిగా నువ్వు తీసుకున్నా సరే దేవునిని అవమానపరుస్తున్నట్లు, యు ఆర్ డిజానరింగ్ గాడ్. ఏదైతే దేవుడు ధర్మశాస్త్రంలో చేయొద్దు అని చెప్పాడో అదే ధర్మశాస్త్రం మంచిదని చెప్తూ నువ్వు అదే విషయాలని చేస్తూ ఉన్నప్పుడు దేవునిని నువ్వు కాదు అని అంటున్నట్టు అనమాట. దేవునికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు అనమాట. దేవునిని నువ్వు అవమానపరుస్తున్నట్లు. కాబట్టి పౌలు యూదులకి చెప్తా ఉన్నాడు ఈ మాటలు. కానీ ఈ ధర్మశాస్త్రం కన్నా ఉన్నతమైనటువంటి విషయాలు క్రైస్తవులుగా మనకి కూడా ఇవ్వబడ్డాయి. పురాతన కాలంలో వాళ్ళకి కేవలం ధర్మశాస్త్రం మాత్రమే ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రం మాత్రమే వాళ్ళకి ఇవ్వబడింది. కేవలం లా ఇదొక్కటే వాళ్ళకి ఇవ్వబడింది. కానీ క్రైస్తవులుగా మనకి ఎన్ని ఇవ్వబడ్డాయి? మనకి దేవుని వాక్యం ఇవ్వబడింది, మనకి పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డారు, మనకి క్రీస్తు యొక్క సిలువ ఇవ్వబడింది. వి హ్యావ్ ద వర్డ్, వి హ్యావ్ ద స్పిరిట్, వి హ్యావ్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. ధర్మశాస్త్రము మాత్రమే ఇవ్వబడినటువంటి యూదులతో పోలిస్తే మనకి ఇంకా ఎక్కువ ఇవ్వబడ్డాయి. క్రీస్తు తన యొక్క ప్రాణాన్ని మన కోసమని త్యాగం చేశారన్నటువంటి సత్యంలో బ్రతుకుతా ఉన్నాం. నిరంతరము మన హృదయంలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నారన్నటువంటి భరోసా మనకి వాక్యంలో ఇవ్వబడినది. వాక్యాన్ని కూడా మనం పొందుకొని ఉన్నాం. ఇవన్నీ కలిగినటువంటి మనము వీటన్నిటిలో కూడా మనం అతిశయిస్తూ ఉంటాం కూడా. మనకి కూడా ఈ అతిశయం ఉన్నది. నేను రక్షించబడ్డాను, నేను క్రైస్తవుడును, నా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ ఎంత అద్భుతమైనటువంటిదో. ఎన్నోసార్లు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు చదివినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు బైబిల్ని. అతిశయిస్తూ ఉంటాం మనం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గ్రంథము కూడా దీనితో సరిపోదు అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం కూడా మరి మాటలన్నింటినీ మీరితే, పరిశుద్ధాత్మ మన హృదయంలో చెప్తున్నటువంటి మాటలను మనం మీరితే, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం మీరితే, పవిత్రమైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం కింద పారబోస్తూ ఉంటే, ప్రతిసారి మన యొక్క పాపపు నైజంతో మనం చేసే పనులతోటి మనము దేవుని అవమానపరచట్లేదా? ఆర్ వి నాట్ డిజానరింగ్ గాడ్? ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవునిని అవమానపరిచారు అని మాత్రమే మనం అనుకొని దానితో ఆగిపోతూ ఉంటాం చాలాసార్లు. అంతకంటే శ్రేష్టమైనవి మనకి ఇవ్వబడ్డాయి.
మనం కూడా అవన్నీ కలిగిన వారమై అనేక మార్లు దేవునిని అవమానపరుస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. డిజానరింగ్ గాడ్. ఈ పత్రిక మనం చదువుతా ఉన్నప్పుడు ఏ ఏ విషయాల్లో మనం దేవునిని డిజానర్ చేస్తున్నామో, అవమానపరుస్తున్నామో, ఏ విషయాలు ఇంకా మన హృదయంలో నాటుకొని ఉన్నాయో, ఏ విషయాలు ఆ దేవుని యొక్క పవిత్రమైన ప్రేమ నుంచి మనల్ని దూరం చేస్తా ఉన్నాయో, ఆ విషయాలను మనం ఆలోచిస్తూ వాటి నుంచి మనం విడిపోవాలి. వాటి నుంచి మనల్ని మనం చీల్చుకోవాలి. వాటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇంతగా అతిశయిస్తున్నటువంటి నువ్వు దేవునిని అవమానపరుస్తున్నావా? అతిశయిస్తున్న వాటిని మీరుట వలన అంటున్నాడు. మిమ్మును బట్టియే కదా, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. దేవుడు దూషింపబడడానికి కారకులు మానవులే, మనమే, క్రైస్తవులమే. మనల్ని బట్టియే కదా. యెషయా 52వ అధ్యాయము 5వ వచనాన్ని కోట్ చేస్తున్నాడు. దానిని వాడుకున్నాడు అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా కోట్ చేయట్లేదు, కానీ ఆ వచనాన్ని వాడుకున్నాడు పౌలు ఇక్కడ. వ్రాయబడిన ప్రకారం అంటే యెషయా 52:5ని ఆయన మనసులో పెట్టుకుని రాస్తున్నాడు. తీస్తారా ఒకసారి? యెషయా 52:5. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. కాబట్టి ఆ మాటని తీసుకుంటున్నాడు అనమాట. ఇలాంటి మాటే మీకు యెహెజ్కేలు 36వ అధ్యాయము 20వ వచనం నుంచి కూడా కనిపిస్తుంది. అది కూడా చదువుతారు ఒకసారి. యెహెజ్కేలు 36వ అధ్యాయము యాక్చువల్లీ సీక్వెన్స్ 17వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. మనం 20 నుంచి చదువుదాం. యెహెజ్కేలు 36:20 నుంచి. అయితే వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా, ఆ జనులు వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాబట్టి దూషింపబడతా ఉన్నదంట దేవుని యొక్క నామం. ఎందుకు? యెషయాలో చెప్తున్న కాంటెక్స్ట్, యెహెజ్కేలులో చెప్తున్న సందర్భం ఒకటే. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు వాళ్ళని క్షమించలేదు, వాళ్ళని వదిలేశాడు. వాళ్ళకి అనేక మార్లు ప్రవక్తల ద్వారా బోధించిన తర్వాత, అనేక మార్లు వారి యొక్క పాపానికి వాళ్ళు శిక్షింపబడతారని తెలిపిన తర్వాత, వాళ్ళ యొక్క పశ్చాత్తాప పడనటువంటి హృదయాన్ని చూసి దేవుడు వాళ్ళని వదిలేశాడు. బబులోను దేశము వాళ్ళని కొనిపోయింది చెరలోనికి. వాళ్ళని కొనిపోయినప్పుడు ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోవా పేరుని చెప్పుకుంటున్నారు. ఇంకా యెహోవా పేరుని చెప్పుకుంటూ బ్రతుకుతా ఉన్నారు. వారు అక్కడ సమాజ మందిరాలు కట్టుకుంటున్నారు, వాళ్ళు అక్కడ దేవుని యొక్క ఆచారాలు ఆచరిస్తున్నారు, వాళ్ళు అక్కడ బలులు అర్పిస్తున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉండడానికని జీవిస్తా ఉన్నారు. కానీ వాళ్ళు అన్యజనులు చేస్తున్నటువంటి మిగతా పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి చూస్తున్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు చెప్పుకోవడానికేమో యెహోవా జనులని చెప్పుకుంటా ఉన్నారు, యెహోవా చెప్పిన మాటలు పాటించడానికని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ చేసేటువంటి పనులు చూస్తూ ఉంటే వీరు పాపపు పనులు చేస్తా ఉన్నారు కదా. యెహోవా వీళ్ళని శిక్షించాడు, యెహోవా వీళ్ళని వదిలేశాడు, యెహోవా చేతకాని వాడు అన్నటువంటి రకరకాలైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. 21 చదవమంటారండి? చదవండి. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూసి నా నామము విషయమై చింతపడితిని. కాబట్టి వాళ్ళు వెళ్ళిన చోట్లల్లా కూడా దేవుని యొక్క నామము దూషించబడతా ఉన్నదంట. ప్రియులారా, అందుకని అంటున్నాడు అనమాట పౌలు ఇక్కడ. ఆ వచనాలని బారో చేసుకుని అంటున్నాడు అనమాట, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడతా ఉన్నది. అన్యజనులు దూషించడానికి ఆస్పదం ఏంటి? కారణం ఏంటంటే యూదులే. ఈనాడు చాలా మంది క్రైస్తవుల వలనే క్రైస్తవ్యం, దేవుడు దూషించబడతా ఉన్నారు. మనకందరికీ తెలిసిన విషయమే కదా. పాపము చేస్తూ పట్టుబడినటువంటి అనేక మంది క్రైస్తవులని చూస్తా ఉన్నప్పుడు లోకమంతా కూడా దేవుణ్ణి అనడానికి ఒక అవకాశం వస్తుంది అనమాట. పెద్ద పెద్ద భక్తులు భయంకరమైనటువంటి పాపాల్లో చిక్కుకున్నప్పుడు తమ పేరు పోగొట్టుకోవట్లేదు, వాళ్ళు దేవుని మీద బురద చల్లుతున్నట్లు అవుతుంది. అనేక రకాలైనటువంటి పద్ధతులు సంఘాలలోనికి
తీసుకొని రావడం వలన క్రైస్తవ్యం దూషించబడతా ఉన్నది, దేవుడు దూషించబడతా ఉన్నాడు. ఉఫ్ అని ఊదితే పడిపోతున్నారు ప్రజలు. నాటకాలు అవన్నీ. అది చూస్తున్నటువంటి అన్యజనులు ఏమనుకుంటున్నారు? అది దేవుడు చేస్తున్నటువంటి కార్యం అని అనుకోవట్లేదు. వాళ్ళు దేవుణ్ణి దూషిస్తున్నారు. ఎన్ని విషయాలలో పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ వీడియోలు పెట్టుకుంటున్నారు. టచ్చరంటే పడిపోతాడంట. వీటన్నిటిని బట్టి ఏమవుతుంది? దేవుని నామము దూషించబడతా ఉన్నది అన్యజనుల మధ్యలో. బుద్ధున్నటువంటి క్రైస్తవులు బుర్రపట్టుకుని ఏంట్రా ఇది అని అనుకుంటారు. తెలియనటువంటి అన్యజనుడు ఏమనుకుంటాడు? క్రైస్తవులంతా ఇంతే, క్రైస్తవులంతా ఇలాంటి వాళ్లే అని అనుకుంటారు. ప్రియులరా, క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళని బట్టే దేవుని యొక్క నామము దూషించబడతా ఉన్నది. అలనాడు యూదులను బట్టే దేవుని యొక్క నామము దూషించబడతా ఉన్నది. అందుకనే పౌలు రాస్తున్నాడు అనమాట, మిమ్ముని బట్టియే కదా, మిమ్మును బట్టియే కదా. దేవుని యొక్క నామము మనల్ని బట్టి దూషించబడతా ఉన్నదా? మనం ఉన్నటువంటి ప్రదేశాలలో దేవునిని ఘనపరచగలుగుతున్నామా, లేకపోతే దేవునిని అవమానపరుస్తున్నామా? మన జీవితాలు కనుక ఒకవేళ బట్టబయలయ్యాయంటే, మన జీవితంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా, మన చీకటి సంగతులన్నీ కూడా బట్టబయలయ్యాయంటే, అవి దేవునికి అవమానాన్ని తెప్పిస్తాయా, దేవునికి గర్వాన్ని తెప్పిస్తాయా? అవమానాన్ని తెప్పించే పనులు మన జీవితంలో ఉంటే మనం వదులుకోవాలి. అవి మనకి జిడ్డు పట్టినట్టు పట్టినా సరే మనం వదులుకోవాలి వాటిని. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. దావీదు బత్షెబాతో పాపం చేశాడు. దేవుడు క్షమించాడు. ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని చంపేస్తానని అన్నాడు దేవుడు. దానికి కారణం చెప్తున్నాడు అక్కడ చూడండి. 2వ సమూయేలు 12:14. అయితే ఈ కార్యమైన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేదివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి ఏమంటాడంటే, నువ్వు చేసినటువంటి ఈ పనిని బట్టి, నువ్వు బత్షెబాతో చేసినటువంటి ఈ పాపము వలన దేవునిని శత్రువుగా భావించి, లేకపోతే దేవుని శత్రువులకు ఆయనని దూషించేటువంటి ఒక హేతువునిచ్చావు, ఒక కారణాన్ని ఇచ్చావు, దేవునిని దూషించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చావు నువ్వు. కాబట్టి ఈ బిడ్డ చనిపోతాడు. ఆ దూషించే అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో ఆ పాపపు ఫలాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ప్రియులరా, మనం చేసేటువంటి పాపము కొన్నిసార్లు మన యొక్క స్వార్థం కోసం, మన యొక్క సంతోషం కోసం, కాసేపటి మన శరీరంలో ఉన్నటువంటి ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం మనం చేస్తాం. కానీ వాటి వలన దేవునికి దూషణ కలుగుతూ ఉన్నది. అది బట్టబయలైనప్పుడు ప్రజల మధ్యలో దూషణ కలుగుతూ ఉంటది. రహస్యంగా మనం చేస్తున్నామని అనుకుంటున్నాం కాబట్టి మనకి తెలియనటువంటి ప్రపంచంలో మనల్ని ఎవరు చూడట్లేదని మనం అనుకుంటాం. కానీ ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి దేవదూతలంతా చూస్తూ ఉన్నారు. ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి సాతాను వాని యొక్క దూతలంతా చూస్తూ ఉన్నారు. వారందరూ అనుకుంటా ఉంటారనమాట, ఎలాంటి వాడి కోసమా ఆయన ప్రాణం పెట్టింది అని. సాతాను అనుకుంటా ఉండొచ్చు, ఓడిపోయాడు, దేవుడు ఓడిపోయాడు అని అనుకుంటా ఉండొచ్చు. సాతాను మనల్ని చూసి. లోకంలో దూషింపబడడం ఒకటి, సాతాను ద్వారా దూషించబడడం ఒకటి. ప్రియులరా, మనం వ్రాయబడిన ప్రకారము దేవునిని దూషించేటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. యూదులు ఇక్కడ ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకుంటున్నారు, దానిలో ఉన్నటువంటి అనేక పనులు చేస్తా ఉన్నారు. కానీ దానిలో ఉన్న నైతికతను ఫాలో అవ్వట్లే, దానిలో ఉన్నటువంటి మంచి విషయాలను ఫాలో అవ్వట్లేదు. బలిస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, వ్యభిచరించొద్దన్నటువంటి పనులు చేయట్లే, అబద్ధం ఆడొద్దన్న పనులు చేయట్లే. ధర్మశాస్త్రాన్ని వారు మిస్యూజ్ చేస్తా ఉన్నారనమాట. కాబట్టి పౌలు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రం అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ ధర్మశాస్త్రమును బట్టి మీకు ఏది పనికి రావట్లేదు. దేవునిని అవమానపరుస్తున్నావు. నువ్వు దేవునిని అవమానపరచిన సంగతి పక్కన పెట్టు, నీ వలన ఇతరులు దేవునిని దూషిస్తున్నారు.
ఎందుకు అనంటే తర్వాత అంటాడు, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును, గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా నీ సున్నతి కాకపోవును అని అంటున్నాడు. ఇక్కడికి వెళ్లే ముందు యేసుప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం తీసి చదివితే బాగుంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 28వ వచనం నుంచి 32వ వచనం వరకు యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తారు. 21వ అధ్యాయము 28 నుంచి 32 వరకు ఒక ఉపమానాన్ని చెప్తారు. అది చదువుదాం మనం. మీకేమి తోచుచున్నది? ఒక మనిషి 2 కుమారులుండ్రి. అతడు మొదటి దాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదున నేను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాడు. అందుకు వాడు మొదటి వాడే అనిరి. చాలండి. కాబట్టి యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ చిన్న ఉపమానాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ తర్వాత వచ్చేటువంటి మాటలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి బేసిస్ ఆ ఉపమానమే అనమాట. ఒక రకంగా ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, ఒక మనుషునికి 2 పిల్లలు ఉన్నారు, 2 కుమారులు ఉన్నారంట. ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో పని చేయడం కోసమని ఎవరో కావాలి. కాబట్టి మొదట ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఆ తండ్రి, అరే ద్రాక్ష తోటలో పని చేయాలరా, ఎల్లు పని చేయడానికి. ఆ టైంలో వీడు ఏం పనిలో ఉన్నాడో, ఆడుకుంటున్నాడేమో, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడేమో, ఏదో చేస్తా ఉన్నాడు. కాబట్టి వీడు మొహమాటం లేకుండా చెప్పేశాడు, నేను వెళ్ళను అని. కానీ కాసేపు అయిన తర్వాత మనసు మార్చుకుని, నాన్న చెప్పాడు కదా వెళ్దామని వెళ్ళాడు. మొదట వాడు వెళ్ళనని చెప్పాడు కదా అని చెప్పి ఈయన ఇంకో కుమారుడు దగ్గరికి వచ్చి, వరే వెళ్ళరా అన్నాడు. ఈ 2వ కుమారుడు ఏం చేశాడంటే వెళ్తానని చెప్పాడు. కానీ తర్వాత వీడేదో పనిలో పడిపోయి వీడు వెళ్లకుండా ఆగిపోయాడు అనమాట. కాబట్టి యేసుప్రభు అడుగుతున్నారు అక్కడ, వీరిలో ఎవరు తండ్రి మాట విన్నారు? మాటలు చెప్పేయచ్చనమాట, వెళ్తాను చేస్తాను. ఎలా అయితే ధర్మశాస్త్రము గొప్పది అని అనుకుంటున్నారో అలాగే మా నాన్న మంచోడు, మా నాన్న చెప్పిన మాటలన్నీ నేను వింటాను అని నోటితో చెప్పేయచ్చు. నాన్న అడిగినప్పుడు వెళ్తాను అని కూడా అనొచ్చు, చేస్తాను అని కూడా అనొచ్చు. కానీ నిజంగా చేయకపోతే అది విధేయత కాదు కదా. ఆ కాంటెక్స్ట్ ని, ఆ సందర్భాన్ని, అది మనకి చెప్పేటువంటి ఆ ప్రిన్సిపల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం గుర్తుంచుకుంటే ఈ 25 నుంచి వచ్చేటువంటి వచనాలు మనకి సులభం అవుతాయి అన్నమాట. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ, నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తే సున్నతి నీకు ప్రయోజనకరం అవుతుంది. ధర్మశాస్త్రాన్ని కనుక అతిక్రమిస్తే సున్నతి నీకు ప్రయోజనకరం కాదు అని అంటున్నాడు అనమాట. ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలుపుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆ యొక్క 3వ గొప్ప విషయం సున్నతి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వారి యొక్క జాతి, సున్నతి, ధర్మశాస్త్రము, ఈ 3 అని చెప్పుకున్నాం కదా. కాబట్టి సున్నతి కూడా వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి పౌలు అంటున్నాడు, నీకున్నటువంటి ఈ యొక్క గొప్ప విషయాలని మనం పరిశీలిస్తే ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించి ప్రవర్తిస్తే ఈ సున్నతి లాభం అవుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, యేసుప్రభు వారి యొక్క సమయానికి, యేసుప్రభు కంటే కొంచెం కొన్ని సంవత్సరాల ముందు కొంతమంది రబ్బీలు వచ్చారు. రబ్బీ అంటే బోధకులు. వాళ్ళ శిష్యుల్ని తీసుకుని యూదా మతాన్ని ప్రబలం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి కొంతమంది రబ్బీలు వచ్చారు. వాళ్ళు ఏం మొదలుపెట్టారంటే, సున్నతి పొందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాడు అని అంటూ ఉండేవాళ్ళు అనమాట. సున్నతి పొందినటువంటి వ్యక్తి 100% పరలోకానికి వెళ్తారు అని బోధించేవాళ్ళు. ఒక రబ్బీ గారు అయితే తన యొక్క పుస్తకంలో ఇలా రాసుకున్నాడు అనమాట. ఏమని రాసుకున్నాడంటే, ఒక రబ్బీ గారు, అబ్రహాం అంట నరకపు ద్వారాల దగ్గర నుంచుని ఉంటాడంట. నరకం యొక్క ద్వారాల దగ్గర నుంచుని ఉంటాడంట. నరకం దగ్గరికి గనక ఎవడైనా ప్రవేశిస్తా ఉంటే వాడు సున్నతి పొందినటువంటి యూదుడైతే వాడిని నరకపు ద్వారం దగ్గర నుంచే తిప్పించేసి పరలోకానికి పంపించేస్తాడంట. అంటే పొరపాటును కూడా సున్నతి పొందినటువంటి యూదుడు నరకంలోనికి ప్రవేశించడు అని నిరూపించడం కోసమని ఆయన కథ రాసుకున్నాడు అనమాట.
వాళ్ళల్లో ఈ నమ్మకము బాగా ప్రబలిందనమాట. సున్నతి ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్ అని అనేసి. సున్నతిని వాళ్ళు రక్షణ అని భావించేవాళ్ళు అనమాట. సున్నతి ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్ అని అనేవాళ్ళు. సర్కంసిషన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి దేవుడు మొట్టమొదటిసారి అబ్రహాముకి సున్నతి అన్నటువంటి యొక్క పనిని చేయమని చెప్పాడు. తీయండి ఒకసారి ఆ మాటలు. ఆదికాండము 17వ అధ్యాయం 10వ వచనం. నాకును నీకును ఆ, నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన అనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెనను. ఉమ్, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినాల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట కాబట్టి పుట్టిన చాలండి. కాబట్టి అక్కడ మనకు తెలిసిన మాటలే ఇవన్నీ. కానీ నేను ఎందుకు చదివిస్తున్నానంటే, సున్నతి ఈజ్ ఈక్వల్ టు రక్షణ అన్నటువంటి భావన కలిగి ఉన్నటువంటి ఈ రబ్బీలు మర్చిపోయినటువంటిది ఒకటి ఏంటంటే, సున్నతి అన్నటువంటి ఈ ఆచారాన్ని దేవుడు కేవలం మగవాళ్ళకే ఇచ్చాడు. అంటే మరి స్త్రీలు రక్షణ లేదా వాళ్ళకి ఆ దినాలలో? మరి ఆ నమ్మకం లేదు ఎవరికి. స్త్రీలు కూడా రక్షించబడేవాళ్ళు వితౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్కంసిషన్. సున్నతి అనేటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో కూడా స్త్రీలు రక్షించబడేవాళ్ళు. కాబట్టి సున్నతి రక్షణతో సమానం కాదు. అక్కడే మనకి తెలిసిపోతా ఉన్నదన్నమాట. సున్నతి దేవుడు ఒక గురుతుగా ఇచ్చాడంతే. సున్నతి మగవాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒక్క మగవాడు చాలన్నమాట. ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు సున్నతి పొందితే ఆ ఇల్లంతా కూడా ఏర్పరచబడినటువంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి కేవలము ఆ గడప కమ్మెలకి లేకపోతే ఆ తలుపుకున్నటువంటి ఆ బద్దలకి రక్తం రాస్తే చాలు, లోపలికి ప్రవేశించదు. ఇంటిలో ఉన్నటువంటి ప్రతి తలుపుకి రాసుకోక్కర్లే. బెడ్రూమ్ లోకి వచ్చేస్తాడేమో అని బెడ్రూమ్ రాసుకోక్కర్లే. కిచెన్ లోకి వచ్చేస్తాడేమో అని కిచెన్ తలుపుకి రాసుకోక్కర్లేదు. ఇంటి బయట ఉన్నటువంటి ఆ యొక్క ముఖద్వారానికి రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఒక ఇంటిలో ఉన్నటువంటి పురుషులు సున్నతి పొందితే చాలు, ఆ కుటుంబం అంతా కూడా ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలీల యొక్క కుటుంబం అయిపోయింది అనమాట. కాబట్టి సున్నతి ఈజ్ నాట్ ఈక్వల్ టు సాల్వేషన్. ఎందుకంటే రక్షణ అటువంటిది ఇండివిజువల్. నేను రక్షించబడితే నా పిల్లలందరూ రక్షించబడరు కదా. నేను రక్షించబడితే నా కుటుంబం అంతా రక్షించబడదు కదా. రక్షణ అనేటువంటిది ఇండివిజువల్. సున్నతి అనేటువంటిది గుర్తు మాత్రమే. ఇట్స్ జస్ట్ సింబల్. నువ్వు అబ్రహాము సంతానమని, నువ్వు యూదుడు అని, లేకపోతే నువ్వు ఇశ్రాయేలీయుడు అని గుర్తుగా ఒక సింబల్ అనమాట, అంతే. అది బాహ్యంగా కనిపించేటువంటి ఒక గుర్తు మాత్రమే. కానీ దానిని రక్షణతో సమానం చేసుకొని చాలా మంది దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసేసారనమాట. దానిని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సున్నతి దానంతటదే ప్రయోజనకరము కాదు అని అంటున్నాడు పౌలు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రాన్ని ప్రత్యేకించి నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మీరు చదువుతా ఉన్నప్పుడు 15 పాపాలు చేస్తే 15 రకాలైనటువంటి పాపాలు ఉన్నాయన్నమాట. ఎవడైనా ఒకడు ఇశ్రాయేలీల యొక్క ప్రజలలో నుంచి కొట్టివేయబడడానికి 15 రకాలైనటువంటి పాపాలు ఉన్నాయన్నమాట. మంచుకు మనం కొన్ని చదవచ్చు, 2-3 చదువుదాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 22:20. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు. చాలండి. కాబట్టి అక్కడ అంటున్నాడు అనమాట, వేరొక దేవునికి బలిని అర్పిస్తే వాడు శాపగ్రస్తుడు. అంటే దేవుని యొక్క బిడ్డలలో నుంచి కొట్టివేయబడినటువంటి వ్యక్తి. నిర్గమకాండము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 15-19 వచనాలు చూడండి. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది
పారవేయవలెను. ఆ, మొదటి దినం మొదలుకొని 7వ దినము వరకు పులిసిన ఉమ్, దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినం కొట్టివేయబడును అని అన్నాడు. చాలమ్మా. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30-31. అయితే ఆ, దేశమందు పుట్టినవాడే గాని ఆ, పరదేశియే గాని ఎవడైనను సాహసించి ఆ, పాపము చేసిన యెడల ఆ, వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. ఆ. కనుక అట్టి నిశ్చయముగా జనుల్లో నుండకుండా కొట్టివేయబడును. వాడు కాబట్టి యెహోవా సాహసించి పాపం చేసిన వాడు అని చెప్తా అంటే ఏంటి? ఏది దేవుని యొక్క ధర్మశాస్త్రము తప్పు అని చెప్తా ఉన్నా, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇది తప్పు, ఇది పాపం అని చెప్తా ఉన్నా, సాహసించి పాపము చేస్తే అలాంటి వాడు దేవుని యొక్క జనుల నుంచి కొట్టివేయబడాలంట. చాలా ఉన్నాయి ఇలాంటి రెఫరెన్సెస్, నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా. లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనం చూడండి. లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనం. అయితే పరిని పరిని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన ఆ, పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెను. ఆ, తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానఛాదనమును తీసెను. ఆ. వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. తమ కాబట్టి శిక్ష ఆ, కారకులు. ఆ మరణ శిక్ష అంటే ప్రజల్లో నుంచి కొట్టివేయబడాలి. కాబట్టి ఇలా మనం చూస్తా ఉంటే చాలా ఉన్నాయి. సంఖ్యాకాండం 4:15 చూడండి ఉదాహరణకి. ఇంకొకటి సంఖ్యాకాండం 4:15. 4:15 అండి. 4:15. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ సంఖ్యాకాండం 4:15. అదే అదే చదవండి. 4:15 అండి. అదే అదే. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు తావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. కాబట్టి పరిశుద్ధమైన దానిని ముట్టితే ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారు, చచ్చిపోతారు. అంటే రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయన్నమాట, రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి. 15 లిస్ట్ ఉన్నాయన్నమాట. ప్రజలలో నుంచి కొట్టివేయబడడానికి కానీ లేకపోతే చనిపోవడానికి దేవుడు వాళ్ళని ఇక వాళ్ళ యొక్క జీవితాన్ని ఆపేస్తాడు అనమాట. 6 సెక్షన్స్ కింద వాటిని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి విగ్రహారాధన గురించినటువంటి విషయాలన్నింటినీ, లేకపోతే చిన్నపిల్లల్ని బలిచ్చేటువంటి విషయం కానీ అలాంటి పనులు చేసినా సరే కొట్టివేయబడతారు ప్రజల్లో నుంచి. అపవిత్రాత్మల్ని పిలవడం కానీ ఇలాంటి పనులు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారు. ఫాల్స్ వర్షిప్ అని పెట్టుకోవచ్చు అనమాట వాటన్నిటికీ కూడా. దేవుడు కానటువంటి వాటిని, శక్తులు కానటువంటి వాటిని ఆశ్రయించడం ఫాల్స్ వర్షిప్ కింద వస్తుంది. దేవునిని దూషిస్తే అలాంటి వ్యక్తులు దేవుని యొక్క ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారు. అది లేవి కాండం 24:10 కనిపిస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కానీ లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆచారాలను కానీ ఒకవేళ ధిక్కరిస్తే, ఇందాక మనం చదివినట్లు పులియనటువంటి రొట్టెలను తినవలసినటువంటి సమయంలో పులిసినటువంటిది ఏదైనా తింటే అది అలాంటివి దేవుని యొక్క ప్రజల్లో నుంచి కొట్టివేయబడడానికి కారణమవుతాయి. ఒకవేళ సాహసించి పాపం చేస్తే, డూయింగ్ ఇన్ డిఫైన్స్ అంటే సాహసించి పాపం కనుక చేస్తే ఈ పాపానికి శిక్ష పడుతుందని తెలిసినా సరే ఆ పాపాన్ని కనుక చేస్తా ఉంటే అలాంటి వాళ్ళు కొట్టివేయబడతారు. కామతోరతతో ఒకవేళ కనుక పాపాలు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నుంచి కొట్టివేయబడతారు. అంతేకాకుండా ఉపకరణాలు, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలు, దేవుని యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు, లేకపోతే బలి అర్పించేటప్పుడు పవిత్రంగా లేక బలి అర్పించడం కానీ ఇలాంటి పనులు కనుక చేస్తూ ఉంటే అప్పుడు కూడా వాళ్ళు దేవుని యొక్క ప్రజలలో నుంచి కొట్టివేయబడతారు. ఎందుకు ఈ మాటలన్నీ నేను మీకు చెప్తున్నాను అనుకుంటున్నారు? కొట్టివేయబడతారు, చనిపోతారు అనేటువంటి మాటలు ఎందుకు చదివిస్తున్నాను అనుకుంటున్నారు? వీళ్ళంతా కూడా సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలీలే. ధర్మశాస్త్రం అనేది సున్నతి తర్వాత వచ్చింది కదా. కాబట్టి సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలీలు సున్నతి పొందారు. వీళ్ళు సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని మీరితే, ధర్మశాస్త్రాన్ని ఒకవేళ మీరారంటే, మేము చెయ్యము అని అన్నారంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను చెయ్యకపోతే దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి సున్నతి పొందినటువంటి వారు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలలో నుంచి కొట్టివేయబడుతున్నారు.
అందుకనే పౌలు అంటాడు అనమాట, నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటే సున్నతి నీకు ప్రయోజనకరం అవుతుంది, సున్నతి వలన ఏదైనా ఉపయోగం ఉంటుంది. ధర్మశాస్త్రమును అతిక్రమిస్తే సున్నతి నిన్ను కాపాడగలదా? ఇప్పుడు చదివినటువంటి ఈ వచనాలన్నింటినీ చూస్తే ప్రజల్లో నుంచి కొట్టివేయబడ్డారు కదా, సున్నతి వాళ్ళని కాపాడలేకపోయింది కదా. అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని కనుక నువ్వు అతిక్రమిస్తూ ఉంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు కాదు అని అన్నావంటే నీ సున్నతి నీకు పనికిరాదు. నువ్వు సున్నతి పొందినవాడు అయినా సరే ఆ సున్నతి నిన్ను కాపాడలేదు. దిస్ సర్కంసిషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ ద బాడీ. శరీరములో చేయబడినటువంటి సున్నతి మాత్రమే ఇది. ఇది ఎప్పుడు పనికొస్తుందంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నంత వరకు ఈ సున్నతి నీకు పనికొస్తుంది. ఏదైనా ఒక్క మాటలో ధర్మశాస్త్రాన్ని మీరావంటే ఈ సున్నతి నిన్ను రక్షించలేదు. సున్నతి యొక్క గొప్పతనం ఏంటి ఇంకా? కాబట్టి పౌలు, నువ్వు యూదుడివి అని చెప్పుకుంటా ఉన్నావు, ఆ యూదాతనంలో గొప్పతనం ఏం లేదన్నాడు. ధర్మశాస్త్రము అని అంటున్నావు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించకపోవడం వల్ల దేవుని దూషిస్తున్నావు అన్నాడు. సున్నతి అని చెప్పుకుంటా ఉన్నావు, కానీ ఆ సున్నతి యొక్క ఉపయోగం ఏముంది? ధర్మశాస్త్రం ప్రకారం పాటిస్తేనే కదా సున్నతి ఒక ఉపయోగం. నువ్వు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించేవాడు అయితేవా, ఆ సున్నతి వల్ల నీకు ఉపయోగం లేదు. ఆ మాట వరకు ప్రజలకు అర్థమవుతుంది, ఆ మాట వరకు ఇశ్రాయేలుకు కూడా అర్థమవుతుంది. తర్వాత వచ్చే మాట జీర్ణించుకోవడం కష్టం వాళ్ళకి. సున్నతి పొందినటువంటి నీకు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే దానివల్ల ప్రయోజనం ఉన్నది అని అనడంలో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. కానీ ఇప్పుడు అంటున్న మాట చూడండి, సున్నతి లేనివాడు, వీడికి సున్నతి లేదు, కానీ వీడు ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడేయుండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా అని అడుగుతున్నాడు అన్నమాట. వీడికి శరీరంలో సున్నతి లేదు, శారీరకంగా సున్నతి పొందినటువంటి వ్యక్తి కాదు, కానీ ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉన్నదో అదంతా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వీరంతా చేస్తా ఉన్నాడు కాబట్టి వీడికి సున్నతి లేదు అన్నటువంటి భావనతో దేవుడు వాడిని వద్దు అని అంటాడా? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. సున్నతి పొందినవాడు ధర్మశాస్త్రపు పనులను మీరుతా ఉన్నప్పుడు దేవుడు, అరే నువ్వు సున్నతి పొందినవాడువైనా ధర్మశాస్త్రము గొప్పదిరా, కాబట్టి ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరుతున్నావు కాబట్టి నీ సున్నతి పనికిరాదు అని అంటున్నటువంటి దేవుడు, సున్నతి లేని వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటిస్తా ఉన్నప్పుడు, ధర్మశాస్త్రము సున్నతి కంటే గొప్పదని చెప్పబడినప్పుడు, ఆల్రెడీ సున్నతి వేస్ట్, ధర్మశాస్త్రంలో చేసిన పనులే గొప్పది అని యూదులతో చెప్తా ఉన్నప్పుడు, అన్యజనుల దగ్గరికి వచ్చి ఒరే నీకు ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తున్నావు కానీ సున్నతి నువ్వు పాటించట్లేదు, సున్నతి లేదు కాబట్టి నువ్వు పనికిరావు అని అనగలడా దేవుడు? అనలేడు కదా. ఇఫ్ గాడ్ ఈస్ ఫెయిర్, దేవుడు కనుక ఒకవేళ న్యాయబద్ధమైనటువంటి వాడైతే సున్నతి లేని అన్యజనుడు ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తా ఉంటే వాడికి ఆటోమేటిక్గా సున్నతి ఉంది అని అనుకుంటాడు అనమాట దేవుడు. మీకు అర్థం కాలేదు, కన్ఫ్యూజన్గా ఉంది అంటే మరలా ఒకసారి చెప్తా. వీడు యూదుడు, వీడికి సున్నతి ఉంది, ఆ తర్వాత ధర్మశాస్త్రము ఉంది వీడికి. కాకపోతే వీడికి సున్నతి ఉంది శారీరకంగా, కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటించట్లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు గెట్ అవుట్ అని అంటున్నాడు. వీడేమో అన్యుడు, వీడికి సున్నతి లేదు కానీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. ఇక్కడేమో దేవుడు సున్నతి కంటే ధర్మశాస్త్రం గొప్పది అని అన్నాడు, కాబట్టి నీకు సున్నతి ఉన్నా సరే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి గెట్ అవుట్ అన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు వీడు. ఇక్కడ సున్నతి కంటే ధర్మశాస్త్రం గొప్పది అని అన్నటువంటి దేవుడు ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేసరికి, అన్యజనుడి దగ్గరికి వచ్చేసరికి అరే ధర్మశాస్త్రం కంటే సున్నతి గొప్పది అని అనగలడా? అనలేడు.
కాబట్టి ఏం చేస్తాడనమాట, ధర్మశాస్త్రాన్ని బట్టి వాడిని యాక్సెప్ట్ చేస్తాడనమాట. అది పౌలు యొక్క లాజిక్, పౌలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి అందుకని అంటున్నాడు అనమాట, సున్నతి లేనివాడు అన్యజనుడు ధర్మశాస్త్రాన్ని గనక పాటిస్తా ఉంటే వాడు సున్నతి లేకపోయినా సరే సున్నతి గలవాడుగా ఎంచబడుచున్నాడు అని అంటున్నాడు అనమాట. వాడికి శారీరకంగా సున్నతి లేకపోయినా సరే వాడికి సున్నతి అయిపోయింది కాబట్టే వాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు అని దేవుడు ఎంచుతున్నాడు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అన్యజనుడు కొన్నిసార్లు తమ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించేటువంటి జీవితం వలన దేవుని ద్వారా సెలెక్ట్ చేయబడతారు అని పౌలు చెప్తా ఉన్నాడు, ఒకవేళ వాళ్ళు కనుక అలా జీవిస్తూ ఉంటే. అందుకని అంటున్నాడు అనమాట, స్వభావమును బట్టి సున్నతి లేనివాడు, స్వభావమును బట్టి అంటే మనం శరీరమును బట్టి అని కూడా అర్థం చేసుకోవచ్చు. శరీరమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల, ఇందాక చెప్పినటువంటి మాటలే, అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా అని అడుగుతున్నాడు. కాబట్టి అన్యజనుడై ఉండి తన యొక్క శరీరంలో సున్నతి లేనివాడు ధర్మశాస్త్రాన్ని గనక నెరవేరుస్తూ ఉంటే ఇదంతా ఒక వ్యక్తి, స్వభావమును బట్టి అన్నటువంటిది ఇక్కడంతా ఒక వ్యక్తి. ఇది అన్యుడు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల నువ్వు అక్షరమును సున్నతి, అక్షరం అంటే ధర్మశాస్త్రము సున్నతి రెండు ఉన్నటువంటి నీవు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమిస్తున్నావు కాబట్టి అతిక్రమించు నీకు, ఇదంతా రెండవ వ్యక్తి అనమాట. వీడు యూదుడు, నీకు తీర్పు తీర్చడా అని అడుగుతున్నాడు. సున్నతి లేకుండా ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి అన్యుడు సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని మీరేటువంటి యూదుడికి తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు అనమాట పౌలు ఇక్కడ. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు శారీరకంగా ఏవైతే గొప్పవని అనుకుంటున్నావో, నీ హెరిటేజ్ గొప్పదని అనుకుంటున్నావు, నేను యూదుడిని అని అనుకుంటున్నావు, దేవుడు పనికి మాలినట్ల నుంచి కూడా దేవుడు అబ్రహాముకి పిల్లల్ని రప్పించగలడు. నాకు ధర్మశాస్త్రం ఉందని అనుకుంటున్నావు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు గొప్పగా భావిస్తున్నావు, కానీ నువ్వు దాన్ని పాటించకపోవడం వలన దేవుడిని దూషిస్తున్నావు. నువ్వు యాక్చువల్లీ సున్నతి అని అనుకుంటా ఉన్నావు, కానీ సున్నతి కలిగినటువంటి నీవు ధర్మశాస్త్రాన్ని మీరడం వలన నీకు ఆ సున్నతి ప్రయోజనకరమైనదే కాదు. సున్నతి లేనటువంటి అన్యజనుడు అదే ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన యాక్చువల్లీ వాడు నీకంటే గొప్పోడు. రేపొద్దున వాడు నీకు తీర్పు తీరుస్తాడు అని పౌలు చెప్తా ఉన్నాడు అనమాట ఇక్కడ. అంటూ తర్వాత అంటున్నాడు 28వ వచనంలో, బాహ్యమునకు అంటే శరీరాన్ని బట్టి యూదుడైన వాడు యూదుడు కాడు. నేను అబ్రహాము కుమారుణ్ణి, ఆ వంశంలో పుట్టాను, అయితే ఏంటి, నువ్వు యూదుడు కాదు. నాకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ధర్మశాస్త్రాన్ని నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, అయితే ఏంటి, నువ్వు యూదుడు కాదు. ఇదిగో నేను సున్నతి కూడా పొందాను, అయితే ఏంటి, నువ్వు యూదుడు కాదు. ఎందుకంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరం ముందు ఉన్నటువంటి సున్నతి బాహ్యమైనటువంటి సున్నతి కాదు. నువ్వు బయట విషయాలని చూస్తూ నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు, ఆ బయట విషయాలని దేవుడు పరిగణించడు. దేవుడు మనుషులు చూసేటట్లు పై వేషాన్ని, పై రూపాన్ని చూసి నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు కాదు. వాక్యం చెప్తా ఉంది మనకి. హృదయ అంతరంగంలోను పరిశీలించేటువంటి దేవుడు, హృదయంలో ఉన్నటువంటి విషయాలను బట్టి ఏర్పాట్లు చేసేటువంటి దేవుడు. కాబట్టి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరం ముందు బాహ్యమైన సున్నతి కాదు అంటున్నాడు అనమాట. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అని అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30.
ఆ, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అది ఓల్డ్ టెస్ట్మెంట్ స్టాండర్డ్ అన్నమాట. మనం ఈ వచనాలు చదువుతున్నప్పుడు కొంచెం కంప్లీట్గా అర్థం చేసుకుని చదవాలన్నమాట. ఈ అధ్యాయాన్ని చదువుతా ఉన్నప్పుడు అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకు తీసి పడేయమంటున్నాడు దేవుడు, ఎందుకు తీసి పడేయమంటున్నాడు? ఓల్డ్ టెస్ట్మెంట్ స్టాండర్డ్ని రిఫర్ చేస్తున్నాడు దేవుడు, పాత నిబంధనని రిఫర్ చేస్తున్నాడు అనమాట. సున్నతి అబ్రహాముకి ఎప్పుడు ఇవ్వబడినదంటే హాగరు ద్వారా తను కుమారుణ్ణి కన్న తర్వాత వాడు కొంచెం పెద్దోడైనప్పుడు సున్నతి ఇవ్వబడింది. హాగరు దగ్గర పాపం చేసినప్పుడు. ఈ స్టాండర్డ్ని అప్లై చేద్దాం మనం. సున్నతి గురించి మీకు అర్థం కావాలంటే మత్తయి 5:29-30 ఉన్న స్టాండర్డ్ని అప్లై చేద్దాం మనం. కన్ను పాపం చేసింది తీసిపడే, చెయ్యి పాపం చేసింది తీసిపడే. అలాగే అబ్రహాము పాపం చేశాడు కాబట్టి దేనితో పాపం చేశాడో దేవుడు దానికి సున్నతిని నియమించాడు అనమాట. తీసి పడేయలేడు కాబట్టి దేవుడు దానికి సున్నతిని నియమించాడు. ఎందుకు? నేను ఇక అది చూస్తా ఉన్నప్పుడల్లా పాపం నాకు గుర్తు రావాలన్నమాట. ఇక నేను చెయ్యలేను అన్నటువంటి ఆ యొక్క పరిస్థితి నాకు గుర్తు రావాలన్నమాట. ఇట్స్ అ సైన్ కాబట్టి అది గుర్తు. కానీ ఇప్పుడు మత్తయి 5:29-30 చదివారు, కానీ ఆ ముందు వచనమే చదవండి. జస్ట్ 28వ వచనం చదవండి ఒకసారి. 5:28 చదవండి. యేసు ప్రభు చెప్పిన స్టాండర్డ్ తెలుస్తుంది ఇప్పుడు మనకి. నేను మీతో చెప్పినగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విచారం చేసిన వాడగును. నీ కుడికన్ను యేసుప్రభు ఏమన్నారు చాలండి. యేసుప్రభు ఏమంటున్నారు అక్కడ? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ సమయంలో నువ్వు ఆమెతో వ్యభిచారం చేస్తావు. ఎక్కడ? హృదయంలో. బాగుంది. చెయ్యి పాపం చేస్తే చేతిని తీసేయమన్నాడు, కన్ను పాపం చేస్తే కన్ను తీసేయమన్నాడు. కానీ చెయ్యి పాపం చేయిస్తుందా? కన్ను పాపం చేయిస్తుందా? హృదయం పాపం చేయిస్తుందా? 28 వచనం స్టాండర్డ్ని బట్టి మోహపు చూపుతో చూసినటువంటి వాడు కన్నుతో పాపం చేయలే, హృదయంలో పాపం చేశాడు. కాబట్టి నిజంగా తీసివేయబడాల్సింది ఏంటి? హృదయం తీసివేయబడాలన్నమాట. మనం ఏం చేస్తామంటే చెయ్యిని తీసేస్తాం, మనం ఏం చేస్తామంటే కన్నుని తీసేస్తాం అనమాట. మనం ఏం చేస్తామంటే సున్నతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. కానీ కావాల్సింది ఏంటి? హృదయం తీసేయాలన్నమాట. యేసుప్రభు వారు చెప్తున్నటువంటి స్టాండర్డ్ అనమాట అది. ఈ విషయాన్ని తెలిసినటువంటి మోషే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడో చూడండి ఒకసారి. నీవు మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడు యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడు యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ? సున్నతి అన్నటువంటిది ఒక అవయవానికి కాదు, కానీ నీ హృదయానికి కలగాలి అన్నటువంటి విషయాన్ని మోషే గ్రహించాడు ద్వితీయోపదేశకాండంకి వెళ్ళేసరికి. కాబట్టి అంటున్నాడు అనమాట, దేవుడు నీకు నీ పిల్లలకి హృదయంలో సున్నతి చేసేటువంటి సమయం ఒకటి వస్తుంది అని. సున్నతి హృదయంలో కావాలన్నమాట, ఆ హృదయం మారాలన్నమాట. అందుకనే పౌలు ఇక్కడ అంటున్నాడు, సున్నతి హృదయ సంబంధమైనదై. రోమా 2:29. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో అన్నటువంటి ఆ మాట ఇర్మియా 4వ అధ్యాయం 4వ వచనానికి వచ్చేసరికి ఏమైందో చూడండి. ఇర్మియా 4:4. ఇర్మియా 4వ అధ్యాయం 4వ వచనం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యోధావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. యోధాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగైరండి. చదవమంటారండి? 4:4 ఇర్మియా. అక్కడ సున్నతి గురించి ఏం రాయలేదండి.
సరే, అక్కడ సున్నతి గురించి కూడా మీరు సున్నతి పొందండి అని రాస్తాడు, హృదయంలో సున్నతి పొందండి అన్నటువంటి మాట రాస్తాడు, కానీ రెఫరెన్స్ నేను మిస్ అయినట్టున్నాను. సో హృదయ సంబంధమైనటువంటి సున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నిజానికి మనిషికి కావాల్సినటువంటిది బాహ్యమైనటువంటి సున్నతి కాదు, మనిషికి కావాల్సినటువంటిది హృదయ సంబంధమైనటువంటి సున్నతి. అందుకనే యెహెజ్కేలులో 11వ అధ్యాయం అనుకుంటా 19-20 వచనాల్లో దేవుడు అక్కడ అంటాడు, యెహెజ్కేలు 11వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూడండి ఒకసారి. 19 అండి, 11, 19. 11వ అధ్యాయం 19వ వచనం చదివితే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏకమంత కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, శరీరంలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి దేవుడు క్రొత్త గుండెని ఇస్తాడంట. హృదయ మార్పిడి జరుగుతుంది అనమాట. ఇక్కడ హృదయాన్ని మారుస్తున్నాడు అనమాట. రాతి గుండెని తీసి దేవుడు మాంసపు గుండెని పెడతా ఉన్నాడు అనమాట. ఇది సున్నతి కంటే గొప్ప ఆపరేషన్, ఇది పెద్ద సర్జరీ. ఇది ఇట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్. దేవుడు మన హృదయాన్నే మారుస్తున్నాడు అని అంటున్నాడు. ప్రియులారా, పౌలు ఇక్కడ రక్షణ కార్యానికి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు అనమాట. దగ్గరికి వెళ్తున్నాడు కదా, రక్షణ గురించి చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి కాంటెక్స్లో కూడా మనకి వివరణ ఇస్తున్నాడు అనమాట. శరీరంలో వచ్చేటువంటి మార్పు కాదు సున్నతి. ఏదో ఒక గుర్తు పెట్టేసుకుని శరీరం మీద ఒక పచ్చబొట్టు వేసేసుకుని, లేకపోతే ఒక సిలువ వేసేసుకుని, లేకపోతే ఇంకేదో చేసేసుకుంటే అది కాదు. ఒక అవయవాన్ని కోసేసుకుని లేకపోతే ఇంకేదో చేస్తే అది కాదు సున్నతి. హృదయంలో సున్నతి పొందాలి. హృదయము ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. నీ రాతి గుండె బయటికి వెళ్ళిపోవాలి, మాంసపు గుండె నీ హృదయంలోనికి రావాలి, నీలోనికి రావాలి. ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ఆత్మయందు జరుగుతుందంట సున్నతి. హెబ్రీలకు రాసిన పత్రిక అలా ఆఖరి రిఫరెన్స్ ఇదే. హెబ్రీ 4:12 చూడండి ఒకసారి. అక్కడ దేవుని వాక్యం గురించి ఏమని రాస్తాడో అక్కడ మనకు తెలిసిన మాటే. 4:12 ఎందుకంటే వాక్యము సజీవమై బలము కలదై గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం అంట విభజిస్తాదంట. సున్నతి పొందినప్పుడు ఎలా అయితే శరీరం విభజింపబడతాదో అలాగా విభజింపజేస్తుందంట దేవుని యొక్క వాక్యము. ఆత్మ చేసేటువంటి సున్నతి అన్నమాట ఇది. ఆత్మ ప్రాణాత్మ దేహములను కీళ్లను శరీరంలో నుండి ప్రతి దాన్ని విభజిస్తుందంట, చీల్చేస్తుంది అనమాట లోపలికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ. అందుకని అంటాడు కూడా ఆత్మ యందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అంటే ధర్మశాస్త్రం ఏదో సున్నతి అని చెప్పింది కాబట్టి అక్షరం వలన నేను సున్నతి పొందితే నేను రక్షణ పొందానని అనుకోవద్దు. ఆత్మ యందు జరిగినది. మాంసపు హృదయం రావాలండి. ఇర్మియా 4:14 ఉందండి. ఓకే, పర్లేదండి. ఇప్పుడు కాబట్టి ప్రియులరా, పౌలు చెప్తున్నటువంటి మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయం ముగిసింది కాబట్టి 2వ అధ్యాయం జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏమంటున్నాడో పౌలు. లోపల హృదయంలో పాపము చేస్తూ బయట వేరే వ్యక్తులు పాపం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉంటారు మనుషులు. వాళ్ళతో ప్రారంభించాడు మొదటగా. నేను మంచోడిని అని అనుకుంటూ చెడు పనులు చేస్తున్నటువంటి వేరే మనుషుల్ని చూసి నువ్వు తీర్పు తీరుస్తున్నావా? లోపల అదే కార్యాలు చేస్తూ లోపల అదే బుద్ధి కలిగినటువంటి నువ్వు తప్పించేసుకుంటాను అనుకుంటున్నావా అన్న ప్రశ్నతో మొదలు పెట్టాడనమాట. అన్యజనులైతే వాళ్ళ పాపంలో బాగా కనిపిస్తున్నాయి. దేవుని భయం కలిగినటువంటి నీకు నీ పాపాలు కనిపించట్లేదేమో బహుశా, కానీ భయపడాలి. యూదుల దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను యూదుడిని అని, నాకు ధర్మశాస్త్రం ఉన్నదని, సున్నతి అనేటువంటి అవగాహన ఉందని, అలవాటు ఉన్నదని నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావేమో. నువ్వు యూదుడివైతే ఏంటి? దేవుడికి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. దేవుడు కావాలంటే రాళ్ల వలన కూడా యూదుల్ని పుట్టించగలడు. నీకు ధర్మశాస్త్రం ఉంటే ఏంటి?
ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు దేవుణ్ణి అపహాస్యం చేయడానికి వాడుకుంటున్నావు, దేవుడు దూషించబడడానికి వాడుకుంటున్నావు. నీకు ఉపయోగకరమైనటువంటిది కాదు. సున్నతి ఉంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే సున్నతి వేస్ట్ కదా నీకు. కాబట్టి నువ్వు గొప్పగా అనుకునేది ఏది కూడా నీకు వర్తించదు యాక్చువల్లీ, ఎందుకంటే నువ్వు పాపం చేస్తా ఉన్నావు. ధర్మశాస్త్రాన్ని మీరుతున్నటువంటి నీకు ఏది గొప్ప కాదు. నువ్వు యూదుడివి కాదు, నీకు సున్నతి లేదు, నీకు ధర్మశాస్త్రము లేదు. నీకంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి అన్యజనుడు మంచోడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు ఏమన్నాడంటే, మొదటి అధ్యాయం 17వ వచనం నుంచి చివరి దాకా, మొదటి అధ్యాయం చివరి దాకా, ఓ అన్యజనుడా నువ్వు పాపివి అని అన్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు, ఓ దైవభయం కలిగినటువంటి వ్యక్తి నువ్వు పాపివి అని అన్నాడు అనమాట. 2:17 నుంచి 2:29 వరకు ఇప్పుడు అంటున్నాడు, ఓ యూదుడా నువ్వు కూడా పాపివి అని అంటున్నాడు. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పాపం అన్నటువంటి యొక్క గోళంలోనికి తీసుకొని వచ్చాడు అనమాట. దీని నుంచి నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ పాపానికి దాసుడే అని అంటూ 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దానికి విరుగుడు ఇవ్వడం మొదలు పెడతాడు అనమాట. సువార్త గురించి తర్వాత వివరిస్తాడు. కాబట్టి ఆ వచనాలని మనం తర్వాత చదువుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవ, ఘనుడైన తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. క్లిష్టమైనటువంటి వచనాలు అయినప్పటికీ కూడా మేము అర్థం చేసుకోవడానికి మాకు మనసునిస్తున్నారని నమ్ముతున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఈ విషయాల గురించి ఆలోచించే కొలది మీ సత్యాన్ని వారు గుర్తించడానికి, తద్వారా ఒక మంచి పునాది కలిగిన వారే రక్షణను గురించి, మీ ప్రేమను గురించి ఒక అవగాహన కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన వారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మరి ఒకసారి మేము కలిసే అవకాశాన్ని అనుగ్రహించండి. ప్రభా, బిడ్డల యొక్క భౌతికమైనటువంటి అవసరతలన్నీ కూడా మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. వాటన్నిటిని కూడా మీరే తీర్చండి. సంవత్సరాంతంలో ఉన్నాం కాబట్టి సంతోషంతో నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించగలిగినట్లు సహాయం ఇవ్వండి. అనారోగ్యాలని స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. పాపంలో ప్రత్యేకించి ఎవరైనా ఉంటే వారికి పాపంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి తిరిగి స్థిరపడడానికి వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మీ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మేము ఎదగలిగినట్లు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ హస్తాలుగా అబ్జెప్తూ త్వరలో రాని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.